హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ అకాడమీ. ఇంకా మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఓకేనా? ఎందుకంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలామంది అభ్యర్థులు మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అభ్యర్థులు మరియు వాట్సాప్ ఛానల్ అభ్యర్థులు చాలామంది నాకు ఈరోజు ఒక జియోకు సంబంధించి అన్ని గ్రూపులలో బాగా సర్క్యులర్ అవుతుంది, దానికి సంబంధించి ఒకసారి చెప్పమని చెప్పి చాలామంది నాకు ఈరోజు వందల మెసేజ్లు పెట్టడం జరిగింది. సో వీళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేక ఈరోజు మీకు ఈ వీడియోలో అసలు వచ్చిన జియో ఏంటిది అంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించిన జియో అనేది ఒకటి జియో అంటే ఒక సర్క్యులర్ అనేది అబ్స్ట్రాక్ట్ రావడం జరిగింది. దానికి సంబంధించి అసలు దాని గురించి మొత్తం టోటల్ ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సో వాళ్ళందరికీ క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను, ఓకేనా? అసలు ఈ జియోలో ఏముందో ఒకసారి చూద్దాము, ఓకేనా? ఈ జియోకి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన పోస్టులు అనేవి ఒక 3 days బ్యాక్ ఆమోదించడం జరిగింది. అయితే ఆ పోస్టులు మొత్తం 5,000 నుంచి 7,000 చిల్లర వరకు పోస్టులు అనేది ఉన్నాయి కదా. ఆ 7,000 పోస్టులు అనేవి ఏ జిల్లాలకు ఉంటాయి, ఏ జిల్లాలు ఉండవు, దానికి సంబంధించిన జియో ఇది. అయితే అసలు ఈ జియోలో ఏముందో ఒకసారి చూద్దాము. పోలీస్ శాఖకు సంబంధించిన 5,000 పోస్టులు అనేవి ఖాళీలు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడం గురించి విడుదల చేసిన జియో ఇది, ఓకేనా? ఇది జియో నెంబర్ వచ్చేసి 81 జియో. ఇది 3వ తారీఖు 7వ నెల 2026 రోజు రిలీజ్ చేయడం జరిగింది. 3వ తారీఖు 7వ నెల 2026 రోజు రిలీజ్ చేయడం జరిగింది. జియో ఎంఎస్ నెంబర్ 81, ఓకేనా? ఈ జియోకి సంబంధించి అసలు ఏముందో చూద్దాం ఒకసారి. హోంశాఖ ప్రతిపాదన జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం పై సూచించిన ఉత్తర్వులను క్రింది విధంగా సవరణ జారీ చేసింది, ఓకేనా? అసలు ఏం చేసింది చూద్దాం. పేరా నెంబర్ 6కు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ ఈ ఉత్తర్వుల ద్వారా భర్తీ చేయడానికి అనుమతించిన ఖాళీల వివరాలను స్థానిక కేడర్ల వారీగా పంపిణీ, రోస్టర్ పాయింట్లు మరియు అర్హత మరియు ఇతర సంబంధిత వివరాలతో కలిసి వెంటనే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్థిక శాఖకు సమాచారం ఇస్తున్నట్లు ఈ జియో సమర్పించాలని చెప్పేసి పంపించడం జరిగింది. ఇందులో ఈ జియోలో అసలు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లు ఉన్నాయి కదా. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేసిండు కదా. ఆ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్కి సంబంధించి ఏ జిల్లా అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి కదా, పరిధికి సంబంధించిన ఏరియా అనేది, దానికి సంబంధించి ఆ 3 కమిషనరేట్లు అనేవి ఫ్యూచర్ సిటీకి సంబంధించి 3 కమిషనరేట్లు అనేవి ఉండడం జరిగింది. అసలు ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కమిషనరేట్ కూడా ఒకసారి చూద్దాము. చేవెళ్ళ, మహేశ్వరం, షాద్నగర్ ఇవి మొత్తం వచ్చేసి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి మెయిన్ కార్యాలయం వచ్చేసి కొంగర కలాన్, ఓకేనా? కొంగర కలాన్ ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. అయితే ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఉన్న డీసీపీ జోన్లలో చేవెళ్ళ, మహేశ్వరం, షాద్నగర్ ఈ 3 జోన్లలో పోస్టులు అంటే ఈ 5,000 ఇప్పుడు వచ్చిన 5,000 నుంచి 7,000 పోస్టులు ఉన్నాయి కదా. ఈ 5,000 నుంచి 7,000 పోస్టులను ఈ జోన్ కింద అంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కమిషనరేట్ కింద అంటే ఉన్న జిల్లాలో ఈ 5,000 నుంచి 7,000 పోస్టులని ఈ చేవెళ్ళకు సంబంధించిన అంటే ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ కొత్త ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేశారు కదా, దానికి సంబంధించి ఆ ఏరియా అంటే రంగారెడ్డి జిల్లా కిందికి ఈ 5,000 నుంచి 7,000 పోస్టులు అనేవి ఉండవు ఈసారి అనేది ఈ జియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి, గమనించగలరు. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన జియో మన ప్రభుత్వం అనేది రాష్ట్రపతికి పంపడం జరిగింది. అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉండడం జరిగింది. దానికి సంబంధించి అది ఆమోదిస్తేనే అది దానికి సంబంధించి కొంగర కళానికి సంబంధించిన రంగారెడ్డి జిల్లా ఈ చేవెళ్ళ, మహేశ్వరం, షాద్నగర్కి సంబంధించి ఈ పోస్టులు అనేవి వర్తించవు. అంటే ఇప్పుడు పడే 5,000 నుంచి 7,000 చిల్లర పోస్టులు అనేవి దీనికి సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీకి కింద ఈ జోన్లో ఈ పోస్టులు అనేవి ఉండవని చెప్పేసి ఈ జియో పేర్కొంటుంది, ఓకేనా? అందరూ మీరు ఇది గమనించగలరు. ఎందుకంటే చాలామంది ఇంతకుముందు టెలిగ్రామ్ ఛానల్లో మరియు ఇతర గ్రూప్లలో కూడా పెట్టడం జరిగింది. చాలామందికి క్లారిటీ వస్తలేదు. సైబరాబాద్ కింద పోస్టులు ఉండవు, తర్వాత మన హైదరాబాద్ కింద పోస్టులు ఉండవు అని చెప్పి చాలామంది అంటున్నారు. కాదు, గమనించాలి అందరూ. హైదరాబాద్ కింద కూడా నాకు తెలిసి ఈ జియో ప్రకారం చూస్తే, ఈ జియోలో ఉన్న మీనింగ్ ప్రకారం చూస్తే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కూడా పోస్టులు ఉంటాయి, మరియు రాచకొండకు కూడా పోస్టులు ఉంటాయి. ఓన్లీ ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కొత్త ఫ్యూచర్ కమిషనరేట్ ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన డిస్టిక్ అంటే రంగారెడ్డి డిస్టిక్ కిందకి సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పోస్టులు లేవు. ఏది 5,000 నుంచి 7,000 పోస్టులు పడుతున్నాయి కదా,
అందులో ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి పోస్టులు అనేది కేటాయించలేదు. ఓకేనా, గమనించగలరు అందరూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడున్న మనకున్న ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం మనకున్న సమాచారం ఏంటంటే, ఒకటే అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఖచ్చితంగా ఇప్పుడు పడే 5,000 నుంచి 7,000 చిల్లర పోస్టులు అనేవి అన్ని జిల్లాలకు ఉంటాయి. ఓన్లీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కమిషనరేట్ పరిధిలో పోస్టులు అనేవి ఉండవు. ఓకేనా, గమనించగలరు. మిగతా అన్ని జిల్లాలకు పోస్టులు అనేవి ఉంటాయి. ఎవరు ఇబ్బంది పడకండి. ఇంకా అఫీషియల్గా వచ్చే వరకు వెయిట్ చేద్దాము. నాకు తెలిసి అయితే ఖచ్చితంగా హైదరాబాద్ కూడా పోస్టులు ఉంటాయి. మరియు మేడ్చల్, మల్కాజ్గిరికి మరియు ఇతర రాచకొండ కమిషనరేట్లకు ఇతర జిల్లాలలో కూడా పోస్టులు, అన్ని జిల్లాలకు కూడా పోస్టులు ఉంటాయి. చాలామంది మన టెలిగ్రామ్ ఛానల్లో మరియు ఇతర వాట్సాప్ ఛానల్లో హైదరాబాద్కి పోస్టులు ఉన్నాయని చెప్పేసి డిస్కషన్ నడుస్తుంది. సో అందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి ఈ జీవోలో ఏముందో ఒకసారి నేను చూసి ఈ జీవోలో ఉన్న అర్థం అంటే ఈ జీవోలో మొత్తం అసలు క్లారిటీగా ఏముందని చెప్పేసి ఇప్పుడు పరిశీలించిన తర్వాత మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా మీకు ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలంటే మన విక్రమ్స్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని అందరూ ఫాలో అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. జై హింద్, జై తెలంగాణ.